రంగాపురమనే ఒక అందమైన గ్రామంలో రాము అనే యువకుడుండేవాడు. రాము చాలా తెలివైనవాడు, కష్టపడి పనిచేసేవాడు. కాని అతని మనస్సు ఒక వింతైన ఊయలలాంటిది. కొంచెం సంతోషం వస్తే ఆకాశానికి ఎగిరిపోయేవాడు, చిన్న కష్టం వస్తే చాలు పాతాళానికి పడిపోయినంతగా కృంగిపోయేవాడు. అతని పొలంలో పంట పచ్చగా కళకళలాడుతుంటే రాము గర్వంతో, ఆనందంతో మురిసిపోయేవాడు. కాని ఆ సంతోషం ఎంతోసేపు ఉండేది కాదు. సాయంత్రం వేళ ఆకాశంలో ఒక్క నల్లని మేఘం కనిపించినా, చిన్న చినుకు పడినా రాము భయంతో వణికిపోయేవాడు. అయ్యో, నా పంట అంతా పాడైపోతుందేమో, నేను ఇక ఎలా బ్రతకాలి అని ఆందోళన చెందేవాడు. ఒకరోజు రంగాపురం గ్రామానికి శాంతానంద అనే పేరుగల ఒక గొప్ప జ్ఞాని వచ్చారు. ఏం నాయనా రాము, ఎప్పుడూ ఏదో ఒక డాన్స్ చేస్తూనే ఉంటావా అని నవ్వుతూ ప్రశ్నించారు. రాము ఆశ్చర్యపోయాడు. నేను డాన్స్ చేయడమేంటి స్వామీ, నేను కష్టాల్లో ఉంటే మీరు నన్ను చూసి నవ్వుతున్నారా అన్నాడు బాధగా. అప్పుడు శాంతానందస్వామి శాంతంగా ఇలా చెప్పారు. నాయనా, ప్రపంచంలో 2 రకాల డాన్సులుంటాయి. ఒకటి గాబరాపడే డాన్స్, రెండవది సదా సంతోషపు డాన్స్. ఊహించుకో రాము, ఒక చిన్న పిల్లవాడు జాతరలో తన తండ్రి చేయి గట్టిగా పట్టుకుని నడుస్తున్నాడు. ఆ జాతరలో ఎంతో రద్దీ ఉంది, వింత వింత శబ్దాలు వస్తున్నాయి. కాని ఆ అభయ్ అనే పిల్లవాడు ఏమాత్రం భయపడటం లేదు. వాడు తన తండ్రి వేలు పట్టుకుని గంతులు వేస్తూ జాతరను ఆస్వాదిస్తున్నాడు. ఎందుకంటే ఆ పిల్లవాడికి ఒక నమ్మకం ఉంది. నా తండ్రి ధర్మ నా పక్కనే ఉన్నారు, నన్ను కాపాడతారు అనే ధైర్యం అతనికి సంతోషాన్ని ఇస్తోంది. అందుకే వాడు జాతరను చూస్తూ కేరింతలు కొడుతున్నాడు. దీన్నే సంతోషపు డాన్స్ అంటారు అని జ్ఞాని చెప్పారు. కాని అదే అభయ్ ఒక్క క్షణం తన తండ్రి చేయి వదిలేసి ఆ గుంపును చూస్తే ఏమవుతుంది? వెంటనే భయం వేస్తుంది, కాళ్ళు తడబడతాయి, ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తాడు. అప్పుడు వాడు చేసేది గాబరాపడే డాన్స్. నీ జీవితంలో కూడా నువ్వు పరమాత్మ అనే తండ్రి చేయిని వదిలేస్తున్నావు రాము అని జ్ఞాని వివరించారు. ఇకపై నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా భయపడకు. నేను జ్ఞానిని, పరమాత్మ నా తోడుగా ఉన్నారు అని గుర్తు తెచ్చుకో. ఆయన చేతిలో చేయి వేసి ముందుకు నడువు. అప్పుడు కష్టాలు కూడా నీకు నాట్యంలోని కొత్త స్టెప్స్లాగా అనిపిస్తాయి అని శాంతానందస్వామి దీవించారు. రాము తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు వర్షం పడినా, ఎండ కాసినా అతను భయపడటం లేదు. భగవంతుడు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో అతను తన పనులను సంతోషంగా చేసుకుంటున్నాడు. రాము జీవితం ఇప్పుడు ఒక అందమైన నాట్యంలా మారిపోయింది.